నా పేరు కరణం కిషన్, నేను జాతీయ మాలల ఐక్యవేదిక అధ్యక్షుడిని. ఈరోజు కాకా వెంకటస్వామి గారు, ఆవుల బాలనాథమ్మ గారు ఈ జాతీయ మాలల ఐక్యవేదిక స్థాపించడం జరిగింది. దానికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు. వెంకటస్వామి కాక చేసినటువంటి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏదైతే 3 సూత్రాలు పెట్టిండో అదే సూత్రాల ప్రకారంగా ఎడ్యుకేట్ ఆర్గనైజేషన్ విషయంలో పనిచేసిండు, ఎడ్యుకేట్ చేసిండు. ఎడ్యుకేషన్ గురించి ఒక కాలేజ్ ఓపెన్ చేసిండు, పేద వర్గానికి ఉండడానికి ఒక ఇల్లు ఇప్పించిండు. పేద వర్గానికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇప్పించినంటే తెలంగాణలో ఏకైక వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. ఈ యొక్క రాజకీయ పరంగా అన్ని రకాలుగా నేను నా జాతికి నేనేం చేయగలుగుతాను, నేను జాతికి వాళ్ళకు ఉండడానికి నీడనియాలి, వాళ్ళు చదువుకోవడానికి కాలేజ్ ఇవ్వాలి, వాళ్ళు బతకడానికి ఆస్కారం ఇవ్వాలి అనేటువంటి ఒక దృక్పథంతో పనిచేసినటువంటి వెంకటస్వామి కాకాకు ఎంత చెప్పినా కార్మిక యోధుడు, కార్మిక రత్న, కార్మిక దాంట్లో మొత్తం అత్యున్నత స్థానంలో చేరినటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. కాకా వెంకటస్వామి గారు చెప్పాలంటే 4 గంటలు 4 రోజులైనా సరిపోదు అతను చేసినటువంటి సేవ. ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంతోమంది కార్పొరేటర్లు అయినరు. ఈరోజు బాగలింగంపల్లిలో ఉన్నటువంటిది ఏదైతుందో కాలేజ్ పక్కన ఉన్నటువంటి ఆస్తులు, ఇండ్లు ఏవైతున్నాయో కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఇండ్లను సంపాదించి పెట్టినటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. ఇప్పుడు శంకర్పల్లికి వెళ్ళి ఇతను ప్రభుదాస్, మనకు ప్రభు గాయకవాడ్ కూడా జాతీయ మాలల ఐక్యవేదిక మన ఒక అనుబంధ సంస్థకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈయన శంకర్పల్లిలో కూడా పెద్ద ఎత్తున బాగా పనిచేస్తున్నాడు. జాతీయ మాలల ఐక్యవేదిక నుంచి అక్కడ ఉన్నటువంటి మాలలకు నేను ఏం పని చేయాలి, మాలలకు ఉన్నటువంటి కార్డ్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు ఉద్యోగరీత్యా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నదా లేదా, మన్య శ్రీరంగ గారు వాళ్ళ సుపుత్రుడు అయినటువంటి వ్యక్తి సుధీర్ గారు, బాలు గారు, తర్వాత ఫకీర్ రఘురామ్ గారు, ఇట్లా చెప్తూ ఉంటే ఎంతోమంది పనిచేసినటువంటి వ్యక్తులు. అది గుడిసెల నవీన్ చెప్పాలంటే వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఏమైనా నేను ఏం సేవ చేయాలి, ఎక్కడొచ్చినా తన సేవ గురించి ఆలోచిస్తాడు. నేను ఏం సేవ చేయాలి, నా వంతు నా పని ఏంది అని ఆలోచించేటువంటి వ్యక్తి నవీన్ గారు.